నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వందన విమాష్ అఫీషియల్. సో ఫ్రెండ్స్, ఇట్లా వచ్చేసి చాలా రోజులైంది కదా. యా, అఫ్ కోర్స్ అంటే నాకు యాక్చువల్గా కొన్ని చిన్న చిన్న పనుల వల్ల వాటి వల్ల నేను డైరెక్ట్గా అసలు వీడియోస్ అనేవి షూట్ చేయలేకపోతున్నాను. అయితే ఈరోజు నేను దేనికోసం వచ్చానంటే, నేను మీషో హాల్ నుండి ఒక న్యూస్ పేపర్ ప్రింటెడ్ శారీ అనేది నేను తెప్పించుకున్నాను అనమాట. అంటే నాకు చాలా నియర్లీ ఒక 1 year పైనుండి కూడా నాకు ఆ న్యూస్ పేపర్ శారీ వేసుకోవాలని ఉండింది అనమాట. మమ్మీ వాళ్ళకి, అక్క వాళ్ళకి వీళ్ళందరూ చెప్తే, అది జస్ట్ మోడలింగ్కి బాగుంటుంది, దాని తర్వాత మళ్ళీ వేసుకుంటే బాగోతుంది, అవుతారు, ఎందుకు అవసరం ఆ వేస్ట్ ఇలాంటివి ఇలాంటివన్నీ అనేసి నన్ను ఇన్ని రోజులు అయితే తీసుకొచ్చారనమాట. కాకపోతే అది నేను ఫైనల్గా మా వారిని రిక్వెస్ట్ చేసి మరి పాప మా హస్బెండ్ ఏది తీసుకుంటా అన్నా కూడా అస్సలు వద్దన్నారనమాట. అదొద్దు, ఇదొద్దు, అలా ఉండకు, ఇలా ఉండవు, అట్లాంటివి ఏం రిస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి నేను ఏదైనా చేయబోతున్నాను అనమాట. చాలా కోఆపరేటివ్ అండ్ సపోర్టివ్ హస్బెండ్. సో ఇంకా ఫైనల్గా నేను ఆ శారీ అయితే తీసుకున్నాను. సో చూద్దాం మనం ఎలా ఉందో ఏంటో, అదంతా కూడా నేను ఆల్రెడీ చూసేసాను. కాకపోతే ఈ రివ్యూ మీకు షేర్ చేస్తే నాలాగా కొంచెం ఫంకీగా ఆలోచించే వాళ్ళు, లేదా కొంచెం ఏదైనా మోడలింగ్ కోసం కానీ అట్లాంటివి ఏమైనా ట్రై చేసేవాళ్ళు డెఫినెట్గా మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది. దానికోసం నేను ఇది మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో డెఫినెట్గా నా వీడియో నచ్చితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కింద బెల్ ఐకాన్ని మాత్రం హిట్ చేయడం మర్చిపోకండి. యాక్చువల్లీ ఆ శారీ నేను ఆల్రెడీ చూసేసాను. కాకపోతే ఈ శారీని మీకు చూపిస్తే కనుక, ఈ శారీతో నేను ఫొటోస్ కూడా తీసుకున్నానండి. అంటే ఒక్క శారీని లైక్ 5 బ్లౌజెస్ కాకుండా నేను టీషర్ట్స్ వేసి జీన్స్ పైన వేసుకున్నాం కదా, ఆ టీషర్ట్స్ వేసుకొని దాంతోపాటు ఫోటోషూట్ అనేది చేసుకున్నాను అనమాట. అవి కంప్లీట్గా అవసరం అంటే అవసరం డామ్ గుడ్గా వచ్చాయి. అంటే చూడడం కన్నా ఫొటోస్ తీసుకుంటే ఆ శారీ ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇప్పుడు ఆ శారీ ఎలా ఉందో ఏంటో నేను మీతో షేర్ చేస్తాను. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి 645 రూపీస్. వేరే ఫ్లిప్కార్ట్లో అట్లయితే 800 ఆ చేంజ్ ఉంది. కానీ నేను ఎందుకులే, ఒకసారి ఫోటోషూట్ కోసమే కదా అంత పెట్టడం అవసరమా, ఎందుకు 200 అనవసరంగా వేసుకొని మీషో నుండి తెప్పించుకున్నాను అనమాట. నాకు తెలిసి ఫ్లిప్కార్ట్కి మీషోకి పెద్ద తేడా అయితే ఏముండదు, ఒక కాస్ట్ డిఫరెన్స్ తప్ప. సో శారీ వచ్చేసి ఇదండి. సో శారీ ప్రింట్ వచ్చేసి ఇది కంప్లీట్గా కాటన్ అనమాట, ప్యూర్ కాటన్. క్లాత్ మాత్రం చాలా బాగుంది. అంటే 600, 650, 640 650 రూపీస్ దీనికి పెట్టొచ్చు. ఎందుకంటే ఈ కాటన్ క్లాత్ అనేది చాలా అంటే చాలా బాగుంది. అండ్ కట్టుకోవడానికి కూడా ఎంత ఈజీగా వచ్చిందంటే చాలా ఈజీగా మనం దీనికి ప్రీ ప్లీటింగ్ కానీ, లేకపోతే శారీ కట్టుకున్న ఐరనింగ్ కానీ అవన్నీ చేయాల్సిన పని అయితే లేదు. చాలా ఈజీగా మనం ఎలా సెట్ చేస్తే అలా ఫోల్డ్ అయిపోతుంది అనమాట. సో ప్రింట్ మొత్తం వచ్చేసి ఇలా ఉంది, చూడడానికి ఇలా ఉంది, బట్ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంది. అంటే చాలా ఉంటాయి కదా ఇలా నార్మల్గా చూడడానికి బాగాలేనివి కట్టుకుంటే బాగుంటాయి అనేసి అంటారు కదా. సో అదే ప్రాసెస్లో ఇది కూడా మేబీ పెద్దవాళ్ళకి నచ్చవచ్చు. కాకపోతే మన ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే డెఫినెట్గా ఇది నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను. సో నేను ఈ శారీని 5 రకాల బ్లౌజెస్ మీద వేసుకున్నాను కదా, అది ఏవి యూజ్ చేశాను అండ్ వాటిపైన ఏ జ్యువెలరీ యూజ్ చేశాను, ఎలా రెడీ అయ్యాను, అదంతా కూడా నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను ఈ శారీ పైనకి ఫస్ట్ వచ్చేసి నేను ఆ శారీ పైనకి ఈ టీషర్ట్ అనేది వేసుకున్నాను అనమాట. ఐ మీన్ ఇది పాలిస్టర్ టాప్. సో దీనిపైన నేను కొంచెం ఇది 3/4 స్లీవ్స్. సో దీనిపైన కొంచెం ట్రెడిషనల్ గా కనిపించాలనేసి నేను ఇదైతే యూజ్ చేశాను. అండ్ కానీ మీకు ఏదైతే వీడియో ఇస్తున్నా నేను అలా రెడీ అయ్యాను అనమాట. సో కంప్లీట్ గా ట్రెడిషనల్ లుక్ అనేది నేను ఇవ్వాలనుకున్నాను. అండ్ ఆ శారీ కాటన్ మాత్రం అవసరంగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది, మెత్తగా అసలు కట్టుకుంటే కూడా ఆ ఫీల్ చాలా బాగుంది అనమాట. సో డెఫినెట్గా మీరు మాత్రం ట్రై చేయండి. అండ్ నేను దీంతో పాటు ఈ శారీకి నేను ట్రెడిషనల్గా ఈ శారీకి ఏ జ్యువెలరీ యూజ్ చేశాను అంటే ఈ జుంకాలు అనేవి యూజ్ చేశాను. మేబీ మీకు క్లియర్గా కనిపించట్లేదేమో వీడియోకి. సో ఈ జుంకాలు అండ్ ఈ నెక్ పీస్ అనేది యూజ్ చేశాను అనమాట. అండ్ సిల్వర్ బ్యాంగిల్స్ అనేది యూజ్ చేశాను. సో కంప్లీట్గా సిల్వర్లోనే వెళ్దాము అనేసి. సో సిల్వర్ అయితే మనకి ఏంటంటే బ్లాక్కి అండ్ వైట్కి మధ్యలో ఉంటుంది కదా, సో దానికోసం నేను ఇదైతే యూజ్ చేశాను అనమాట. సో ఎలా ఉంది ఫ్రెండ్స్, ఈ లుక్ అయితే బాగుందనేసి అనుకుంటున్నాను. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో లెట్స్ గెట్ ఇంటూ ది నెక్స్ట్ స్టైల్. సో నేను ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా పక్కన, దీనికోసం అనేసి నేను కొంచెం ఫంకీగా రెడీ అవ్వాలి అని అనుకుంటున్నాను అనమాట. లైక్ క్లాసీగా అనుకోవచ్చు లేదా ఫంకీగా అనుకోవచ్చు. సో నేను దీనికి స్లీవ్లెస్ బ్లౌజ్ అనేది యూజ్ చేశాను. ఇది వచ్చేసి స్లీవ్లెస్ బ్లౌజ్ అనమాట. ఇది కూడా నేను మీషోలోనే పర్చేస్ చేశాను. ఇది వచ్చేసి 395కి పర్చేస్ చేశాను. అండ్ దీంతో పాటు నేను సింపుల్గా ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. అండ్
ఈ బెల్ట్ యూస్ చేశాను అనమాట. సో ఇది కూడా నేను మీషోలోనే ఒక 190కో 198కో ఏమో పర్చేస్ చేశాను అనమాట ఈ బెల్ట్. సో ఇది యూస్ చేసేసి ఈ లుక్ అయితే నేను ఈ విధంగా ఇచ్చాను. అండ్ ఈ లుక్ నాకు సూట్ అయిందో లేదో, అది కూడా సూట్ అయిందో లేదో మీరు ఇది కూడా కింద కమెంట్ బాక్స్ లో కింద కమెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ లుక్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరు పక్కన వీడియోలో, దీనికి ఏంటంటే నేను ఇది కూడా ఒక నాది టీషర్ట్ అనమాట. సో ఐ మీన్ జాకెట్ టైప్, దాన్ని నేను ఈ శారీ మీద కానీ యూజ్ చేశాను. ఇది వచ్చేసి ఇది కూడా మనకి 3/4 లెంత్ హ్యాండ్. యాక్చువల్గా నాకు ఏదో ఒక దానిపైన కంప్లీట్ ఫుల్ హ్యాండ్స్ అనేది వేసుకోవాలని ఉంది, కానీ అది ఎక్కడో పడేసాను టీషర్ట్. సో నాకు అది దొరకలేదు. సో ఒక 5 లుక్స్ అయితే నేను చూపించగలుగుతున్నాను ఇప్పుడు. అంటే దొరికినవి మటుకు నేను దాన్ని ఎలా అడ్జస్ట్ చేసి చేసుకున్నా అది మాత్రం నేను మీతో షేర్ చేస్తున్నాను. సో నేను ఈ టాప్ పైన శారీ అయితే వేసుకున్నాను. అండ్ నెక్కి కానీ ఇంకా హ్యాండ్స్కి కానీ అదంతా కూడా అసలు నేను ఏమి వేసుకోదలుచుకోలేదు. అండ్ ఇయర్ రింగ్స్ మాత్రం నేను ఇవి యూజ్ చేశాను. సో దీంట్లో ఏంటంటే బ్లాక్ ఇంకా సిల్వర్ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి, అండ్ కొంచెం పెద్దగా కూడా ఉన్నాయి. మనం ఎట్లాగో నెక్కి వేసుకోవట్లేదు అండ్ హ్యాండ్స్కి అవి ఏమి వేసుకోవట్లేదు కదా. సో మనం ఇయర్స్కి పెద్దగా పెట్టుకున్నప్పుడు నెక్కి హ్యాండ్స్కి ఇలాంటివి ఏవి వేసుకోకూడదు అన్నది నా ఒపీనియన్. సో దానివల్ల నేను ఇయర్ రింగ్స్ ఒక్కటి మాత్రమే హైలైట్ చేసుకున్నాను. సో దిస్ ఇస్ మై లుక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకో లుక్లోకి వెళ్ళిపోదాం. దీన్ని నేను కంప్లీట్గా ఇంకొక ట్రెడిషనల్ వేలో చూపించబోతున్నాను అనమాట. అదేంటంటే నాకు బాగా కొప్పు అంటే చాలా ఇష్టం. మీరు ఆల్మోస్ట్ అన్ని వీడియోలో చూస్తుంటారు నాకు కొప్పే ఉంటుంది. సో నాకు కొప్పు అంటే చాలా ఇష్టం. దీన్ని నేను కొంచెం లైక్ పెద్దగా కనిపించాలి అనేసి అనుకున్నాను అనమాట. సో వీటన్నిటికీ కూడా నేను రెండింటికైతే ఎట్లాగో బొట్టు అసలు పెట్టుకోలేదు. వీటికి ఏంటంటే చిన్న చిన్న బొట్లు పెట్టుకున్నాను. కాకపోతే ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, దీంట్లో కొంచెం పెద్ద బొట్టు అండ్ పైన కొప్పు వేసేసి చాలా చిన్న చిన్న స్టడ్స్ పెట్టాను. అండ్ నెక్లో వేసాను, ఎందుకంటే దాన్ని కొంచెం మంచిగా ట్రెడిషనల్గా అనదర్ ట్రెడిషనల్ వేలో చూపిస్తున్నాను కాబట్టి దీనికి నేను ఇయర్ రింగ్స్ చాలా చిన్నగా పెట్టాను కాబట్టి నెక్ పీస్ అనేది వేసాను. మనం ఎక్కడి గుర్తుపెట్టుకొని మనం ఏంటంటే ఎప్పుడైతే ఇయర్ రింగ్స్ పెద్ద పెట్టుకుంటామో మనం ఐదర్ లాంగ్ హారం అన్న వేయాలి, లేకపోతే అసలు వేయకూడదు అనమాట. సో అలాంటప్పుడే మన ఇయర్ రింగ్స్ అనేవి హైలైట్ అవుతాయి. సో ఇప్పుడు నేను కొప్పు పెట్టుకున్నాను కాబట్టి నేను చాలా ఇయర్ రింగ్స్ అనేవి చాలా చిన్నగా పెట్టుకున్నాను, చాలా స్టడ్స్ పెట్టుకున్నాను అండ్ నెక్ పీస్ యాజ్ యూజువల్ వేసుకున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఈ లుక్ ఎలా ఉందో ఏంటో అది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ 5 కూడా నాకు ఏ లుక్ అయితే బాగా సూట్ అయిందో అది ప్లీజ్ నాకు కామెంట్ చేసి నాకు ఎలా సూట్ అవుతుందో అది నాకు తెలియజేస్తారనేసి నేనైతే కోరుకుంటాను. ఫ్రెండ్స్, నేను ఇంకా ఫర్దర్గా కూడా ఇలాంటి స్టైలింగ్ లుక్స్ అనేవి ఎన్నో చేయబోతున్నాను అనమాట. మీరు కనుక నాకు సపోర్ట్ చేస్తే, యాక్చువల్గా చాలామంది ఇప్పటికీ చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకొంచెం సపోర్ట్ చేసి నా వీడియోని లైక్ చేస్తే నాకు కొంచెం ఎనర్జీ బూస్టర్గా ఉంటుంది కదా. సో అప్పుడు నేను ఇంకొన్ని వీడియోస్ అనేది చేసుకోవచ్చు. యాజ్ వెల్ అస్ నా ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఫాలో అవ్వట్లేదో గో అండ్ చెక్అవుట్ మై ఇన్స్టాగ్రామ్ అండ్ ఫాలో మీ ఇన్ దట్. సో ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, నేను ఈ లుక్ వచ్చేసి చాలా ట్రెండీగా రెడీ అయ్యాను అనమాట. సో అది ఎలా అంటే దీనికి కూడా నేను ఇప్పుడు నేను మీకు సో ఈ టాప్ పైన దీనికి ఏంటంటే మనకి బాటిల్ హ్యాండ్స్ ఉన్నాయి. సో దానివల్ల ఇది లుక్ కొంచెం చాలా బాగుంది. అండ్ దీనికి ఏంటంటే జస్ట్ చాలా సింపుల్గా యూజ్ చేస్తున్నాను కాబట్టి ఈ జుమ్కాలు అనేది యూజ్ చేసి దీన్ని అయితే కంప్లీట్ చేశాను. సో మనం ఎలా కావాలంటే అలా అయితే ఒక్కసారిని ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు. అండ్ నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో కూడా అన్ని స్టైల్స్ అనేది చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ లుక్ నాకు ఎలా ఉంది, సూట్ అయిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఏమైనా పిక్స్ అలాంటివి ఏమైనా పోస్ట్ చేయాలనుకుని అన్ని ఇన్స్టాగ్రామ్లోనే పోస్ట్ చేస్తున్నాను. వన్స్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ దర్. అండ్ నా వీడియోస్ ప్రీవియస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.